హలో స్టూడెంట్స్, ఈరోజు మనం ప్రొడక్టివిటీ టూల్స్ గురించి నేర్చుకుందాం. ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్ మరియు ఎంఎస్ పవర్ పాయింట్. ఇవి జస్ట్ యాప్స్ మాత్రమే కాదు, స్టూడెంట్స్కి మరియు ప్రొఫెషనల్స్కి చాలా అవసరమైన టూల్స్. వీటిని మాస్టర్ చేస్తే మీకు చాలా హెల్ప్ అవుతుంది. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఈరోజు మనం ఏం కవర్ చేయబోతున్నామో చూద్దాం. ముందుగా అసలు ఈ టూల్స్ ఎందుకో తెలుసుకుందాం. తర్వాత ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్ అండ్ ఎంఎస్ పవర్ పాయింట్ గురించి డీటెయిల్గా చూద్దాం. అండ్ ఫైనలీ అన్ని టూల్స్కి అవసరమైన ఒక ఇంపార్టెంట్ స్కిల్ స్మార్ట్ ఫైల్ మేనేజ్మెంట్ గురించి నేర్చుకుందాం. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, అసలు ఈ ప్రొడక్టివిటీ టూల్స్ అంటే ఏంటి, ఎందుకు మనం వాటిని నేర్చుకోవాలి? లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్. అనుకోండి, ఈ టూల్స్ అనేవి మీ డిజిటల్ అసిస్టెంట్స్ లాంటివి. ఈ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ మన వర్క్ని ఫాస్ట్గా, ఆర్గనైజ్డ్గా చేయడానికి అండ్ మన ఐడియాస్ని క్లియర్గా ప్రెజెంట్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. ఈ 3 కోర్ టూల్స్ చాలా ఇంపార్టెంట్. చూడండి, ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్స్ కోసం, ఎంఎస్ ఎక్సెల్ డేటా అండ్ క్యాల్కులేషన్స్ కోసం, అండ్ ఎంఎస్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ కోసం యూజ్ చేస్తారు. వీటిని కలిపి యూజ్ చేస్తే ఇంకా పవర్ఫుల్గా ఉంటుంది. ఆల్రైట్, ఇప్పుడు మనం మొదటి టూల్ గురించి తెలుసుకుందాం, మైక్రోసాఫ్ట్ వర్డ్. మీరు కంప్యూటర్లో ఏదైనా టైప్ చేసి ఉంటే మీకు దీని గురించి తెలిసే ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే ఎంఎస్ వర్డ్ టెక్స్ట్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేయడానికి మరియు ఎడిట్ చేయడానికి యూజ్ చేస్తారు. ఒక సింపుల్ లెటర్ నుంచి పెద్ద బుక్ వరకు ఏదైనా వర్డ్లో క్రియేట్ చేయొచ్చు. మన రోజువారీ యూజ్ చేసే చాలా విషయాలు అంటే లెటర్స్, అసైన్మెంట్స్, రిపోర్ట్స్, ఇంకా చాలా ఇంపార్టెంట్ అయిన రెజ్యూమ్స్ మరియు ప్రాజెక్ట్ రిపోర్ట్స్ కూడా వర్డ్లోనే ప్రిపేర్ చేస్తారు. వర్డ్లో చాలా ఫీచర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఫార్మాటింగ్ ఆప్షన్స్ లైక్ బోల్డ్ అండ్ ఇటాలిక్ యూజ్ చేసి టెక్స్ట్ని హైలైట్ చేయొచ్చు. ఇంకా టేబుల్స్, హెడర్స్, ఫుటర్స్ మరియు పేజ్ నంబర్స్ యాడ్ చేసి మీ డాక్యుమెంట్ని ప్రొఫెషనల్గా చూపించవచ్చు. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ టూల్ ఎంఎస్ ఎక్సెల్ గురించి మాట్లాడుకుందాం. ఇది డేటా ఎంట్రీ మరియు క్యాల్కులేషన్స్ కోసం చాలా పవర్ఫుల్ టూల్. ఎక్సెల్ అంతా కూడా ఈ గ్రిడ్ మీద బేస్ అయి ఉంటుంది. ఇందులో హారిజాంటల్గా ఉండే వాటిని రోస్ అంటారు, వర్టికల్గా ఉండే వాటిని కాలమ్స్ అంటారు. ఈ రో మరియు కాలమ్ కలిసే చోటిని సెల్ అంటారు. ప్రతి సెల్లో డేటా ఎంటర్ చేయొచ్చు. ఎక్సెల్లో క్యాలిక్యులేషన్స్ చాలా ఈజీగా చేయొచ్చు. దీనికోసం మనం బేసిక్ ఫార్ములాస్ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, సమ్ ఫార్ములా నంబర్స్ని యాడ్ చేస్తుంది, యావరేజ్ ఫార్ములా యావరేజ్ని క్యాలిక్యులేట్ చేస్తుంది, ఇంకా మ్యాక్స్ మరియు మిన్ ఫార్ములాస్ హైయెస్ట్ అండ్ లోయెస్ట్ వాల్యూస్ని ఫైండ్ చేస్తాయి. ఎక్సెల్ కేవలం నంబర్స్ కోసమే కాదు, డేటాని విజువలైజ్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, బడ్జెట్స్, అటెండెన్స్ రికార్డ్స్ లాంటి డేటాని ఎలాంటి సింపుల్ బార్ చార్ట్స్లో చూపిస్తే చాలా ఈజీగా అర్థమవుతుంది. సరే, మనం వర్డ్లో రిపోర్ట్ రాసాం, ఎక్సెల్లో డేటాని ఎనలైజ్ చేసాం. ఇప్పుడు ఆ ఐడియాస్ని అందరికీ చూపించాలి. దానికోసం మనం ఎంఎస్ పవర్ పాయింట్ యూజ్ చేస్తాం. సో ఎంఎస్ పవర్ పాయింట్ అనేది ఇన్ఫర్మేషన్ని విజువలీ అంటే స్లైడ్స్ రూపంలో ప్రెజెంట్ చేయడానికి యూజ్ చేసే ఒక పవర్ఫుల్ అప్లికేషన్. ఒక మంచి ప్రెజెంటేషన్లో ఈ 4 ఎలిమెంట్స్ చాలా ముఖ్యం. స్లైడ్స్లో మనం కాంటెంట్ పెడతాం, థీమ్స్తో మనం ప్రెజెంటేషన్కి ఒక ప్రొఫెషనల్ లుక్ ఇస్తాం, టెక్స్ట్కి యానిమేషన్స్ యాడ్ చేసి, స్లైడ్స్ మధ్య ట్రాన్సిషన్స్ యూజ్ చేసి ఆడియన్స్ని ఎంగేజ్ చేయగలం. పవర్ పాయింట్ ఎక్కడ యూజ్ చేస్తారు? చాలా చోట్ల. ఇది కాలేజ్ ప్రాజెక్ట్స్కి, బిజినెస్ మీటింగ్స్కి మరియు ట్రైనింగ్ సెషన్స్కి పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. సో మనం ఈ టూల్స్ అని యూజ్ చేసి డాక్యుమెంట్స్ క్రియేట్ చేసాం. కానీ ఆ ఫైల్స్ని ఎక్కడ సేవ్ చేయాలి? దానికోసమే ఈ ఫైనల్ టాపిక్, స్మార్ట్ ఫైల్ మేనేజ్మెంట్. ఇది చాలా క్రూషియల్ స్కిల్. గుడ్ ఫైల్ మేనేజ్మెంట్ కోసం ఈ 3 స్టెప్స్ ఫాలో అవ్వండి. ఫస్ట్, ఫైల్స్ని క్లియర్ నేమ్స్తో సేవ్ చేయాలి. రెండో, ఫైల్స్ని ప్రాపర్గా ఫోల్డర్స్లో ఆర్గనైజ్ చేయాలి. మూడో, ఫైల్స్ని మిస్ అవ్వకుండా ఉండటానికి క్లౌడ్ స్టోరేజ్లో బ్యాకప్ తీసుకోవాలి. సో టు సమ్ ఇట్ అప్, ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్స్ అండ్ రైటింగ్ కోసం, ఎంఎస్ ఎక్సెల్ డేటా అండ్ క్యాల్కులేషన్స్ కోసం, అండ్ ఎంఎస్ పవర్ పాయింట్ విజువల్ ప్రెజెంటేషన్స్ కోసం ఈ 3 టూల్స్ని మర్చిపోకండి. ఈ 3 ఎసెన్షియల్ టూల్స్ మీ ఎఫిషియన్సీని అండ్ ప్రొఫెషనలిజంని చాలా వరకు బూస్ట్ చేస్తాయి. వీటిని నేర్చుకోవడం అంటే మీకు మీరే ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నట్టు. సో మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం ఈ టూల్స్లో దేన్ని ఫస్ట్ యూజ్ చేస్తారు అనుకోండి. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం.